భయపడిపోకండి అమ్మగారు, వచ్చింది నేనే. హుజూర్, ఆ దెయ్యం మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టినప్పుడు నేను చెప్పాలంటే చాలా బాధపడ్డాను. ఏదో దేవుడు దేవల్ల హుజూర్, అది చెంపదెబ్బతో వదిలేసింది. మీరు గనక మరీ ఎక్కువగా మాట్లాడుంటే చెంపదెబ్బకి బదులు అది మీ గొంతు పిసికి చంపేసేదేమో. ఇలాంటి దెయ్యాలు చాలా చెడ్డ దెయ్యాలు హుజూర్. అయినా తల్లి కూతురికి మనమేం అపకారం చేశావని ఆ తల్లేమో నా మీద మంత్రాలు ప్రయోగించి మిమ్మల్ని నేను నానా మాటలు అనేలా చేసింది. ఇక కూతురేమో జోదా బేగంని ఆవహించి అలా పీడిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే హోషియార్. మొదట్లో అయితే నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు మొత్తం అర్థమైపోయింది. ఆ రోజు మీనా బజార్లో జలాల్ నాతో వ్యవహరించిన తీరు చూస్తే అప్పుడు అతను జలాలే కాదు, అదంతా తల్లి కూతుళ్ల మాయాజాల ప్రభావం. ఆ రోజు జోదా బేగం చేసింది ఆ దెయ్యం పట్టినందువల్లే చేసింది. లేదంటే జోదా బేగం ఎన్నడైనా అలా చేస్తారా? నేను ఆ అల్లా తలాని ఒకటే ప్రార్థిస్తున్నాను, తొందరగా జోదా బేగంకి ఆ దెయ్యం పీడ వదిలించేయాలి. మళ్ళీ అన్నీ గతంలో లాగా అయిపోవాలి. సలాం యోగి ఉదయనాథ్ గారు. ప్రణామాలు సెహన్షా. ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. జోధా బేగం ఎలా ఉంది? మీరెందుకు వచ్చారో నాకు తెలిసిపోయింది. జోధా బేగంని ఆ లాబోని ఆత్మ ఆవహించింది. కానీ వాళ్ళిద్దరిని మీరు చంపేశారుగా. మీరొకటి మర్చిపోతున్నారు. శరీరానికే చావుంటుంది, ఆత్మ కాదు. కోరికలు నెరవేరని ఆత్మలు ముక్తి చెందలేవు. ఆ లోబోని మనసంతా కోరికలతో కామ వాంఛలతో నిండిపోయి ఉంది. అందుకని తన వాంఛలు తీర్చుకోవటానికి అది జోధా బేగం శరీరంలోకి ప్రవేశించింది. దానివల్ల కోరికలే కాక పగ కూడా తీరుతుంది. అంటే ఆ ఆత్మ నుంచి మీరు విముక్తి కలిగించలేరా? నేనలా అనటం లేదు. ఆ లాబోని నుంచి జోధా బేగంకి విముక్తి కలిగించటానికి నేను గట్టి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో భాగంగా నేటి రాత్రి నేను ఆ ఆత్మని ఇక్కడికి రప్పించా. అప్పుడు జోధా బేగం క్షేమంగానే ఉంటారుగా, ఎలాంటి హాని తనకు జరగదుగా? అందుకే నేను ప్రయత్నిస్తాను. కానీ ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రండి, కూర్చోండి. ఇవాళంతా మీరు నాకెందుకు కనిపించలేదు? నన్ను కలవడానికి రాలేదు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా మీకు? అయినా ఇలా ఇంత మౌనంగా ఎందుకు కూర్చున్నారు మీరు? అనార్కలి, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ ఖుదా మీ సమస్యలన్నీ నావి చేసేయాలి. ఏవైంది మీకు? యా ఖుదా, ఆత్మల కథలైతే నేను విన్నాను, కానీ ఇలా చుట్టుపక్కల జరగడం నేను చూడడం ఇదే మొదటిసారి. అనార్కలి, ఇది అసలు మేము ముందుగానే అర్థం చేసుకుని ఉండాలి. మేం మన ప్రేమ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు వెంటనే ఒప్పేసుకున్నారు. ఆవిడే తన సొంత మేనకోడలు మాన్బాయిని వదిలేయమని మాతో చెప్పారు. ఇందులో ఏదో తేడా ఉందని మేము అప్పుడే గ్రహించి ఉండాల్సిందే. మాతో ఆ సమయంలో మాట్లాడింది అమ్మిజాన్ని ఆవహించి ఉన్న ఆత్మ. ఆ రోజు అమ్మిజాన్ ఏమందో తెలుసా? ప్రేమ ఎంత గొప్పదంటే ప్రాణాలు పోయినా కూడా తన ప్రేమను సాఫల్యం చేసుకునే ప్రయత్నం చేయాలి అని. అమ్మిజాన్ అలా మాతో మాట్లాడుతున్నప్పుడన్నా కనీసం మేము గ్రహించవలసింది, ఆ భూతాత్మ అమ్మిజాన్ దేహాన్ని వాడుకుంటూ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని అనుకుంటుంది అని. మీరు ఖుదా మీద నమ్మకం ఉంచండి. మల్లికా యహన్ చాలా మంచివారు, ఆవిడకేమీ కాదు. అనార్కలి, ఖుదా మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మేం కూడా అదే కోరుకుంటున్నాం.